అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వలస విధానంపై ట్రంప్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ట్రంప్ నిర్ణయంతో మూడో ప్రపంచ దేశాలకు షాక్ అయితే తగిలింది. వలసలను నిలిపివేసినటువంటి దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బురుండి, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, క్యూబా, ఈక్వెటోరియల్ గునియా, ఎరిట్రా, హైతి, ఇరాన్, లావోస్, లిబియా, సెర్రాలినో, సోమాలియా, సూడాన్, టోంగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా, యెమెన్, ఇరాన్, క్యూబా, అలాగే జో బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను ట్రంప్ రద్దు చేస్తాననైతే కీలకమైనటువంటి ఒక ప్రకటన అయితే చేశారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం ట్రంప్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే అమెరికాకు వెళ్లే లక్షలాది మందిపై ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందని అయితే అందరూ అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలోకి అక్రమ వలసలు అడ్డుకునేందుకే విధ్వంసక జనాభాను గణనీయంగా తగ్గించడానికి ఈ వలస నిరోధక చర్యలు పనికొస్తాయని అయితే ట్రంప్ చేసినటువంటి ఆ ట్వీట్లో ఉంది. అలాగే ప్రపంచంలోని కొన్ని మూర్ఖ దేశాలకు చెందినటువంటి ప్రజలతో పాటు మన దేశాన్ని విభజించడానికి, అలాగే దోచుకోవడానికి, ప్రశాంతతను దెబ్బతీయడానికి వచ్చిన వారిని అమెరికా పౌరులు, దేశభక్తులు మంచి మనసుతో అనుమతించారనేటువంటి ఒక మాట కూడా అందులో ట్వీట్ చేశారు. అలాగే అమెరికాలో విదేశీ జనాభా 53 మిలియన్ల మంది. వీరిలో ఎక్కువ మంది సంక్షేమం కోసం విఫలమైన దేశాల్లోని జైళ్లు, ముఠాలు, మాదక ద్రవ్యాల కార్టెళ్ల నుంచి వచ్చారు. గ్రీన్ కార్డుతో 30,000 అమెరికన్ డాలర్లు సంపాదించే వలసదారుడి ఫ్యామిలీ ఏటా 50,000 అమెరికన్ డాలర్ల ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను పొందుతోందని కూడా ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధానమైనటువంటి కారణమని కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు సమీపంలో బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో నేషనల్ గార్డుకు చెందినటువంటి ఒకరు మరణించారు, మరొకరు గాయపడ్డారు. నిందితుడిని ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి రెహమానుల్లా లఖన్వాల్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో సిఐఏ మద్దతు ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రత్యేక సైనిక విభాగంలో అతడు కొన్నాళ్లు పనిచేసి అమెరికాకు వలస వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసలపై తాజాగా సంచలన నిర్ణయం తీసుకోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాక ఆఫ్ఘనిస్తాన్ సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను అధికారులైతే సమీక్షించేటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు శ్వేత సౌధంలో సమీపంలో జరిగినటువంటి కాల్పులను దారుణమైన ఉగ్రచర్యగా ట్రంప్ అయితే అభివర్ణించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఈ కాల్పులకు కారణమని పరోక్షంగా ట్రంప్ ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ కూడా చేశారు. ఇదైతే యావత్ అమెరికాపై జరిగినటువంటి దాడి అని, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని ఖండిస్తున్నానని కూడా అన్నారు ఆయన. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఈ భూమిపైనే ప్రమాదకర ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడని వెల్లడించారు. అతడు జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో అమెరికాలోకి ప్రవేశించాడని కూడా ఆయన తెలపడం జరిగింది.